Okay. Hello everyone, how are you all? I hope you are all fine. So, in yesterday's class, we discussed statements. ఈ స్టేట్మెంట్స్ అనేవి ఎక్స్ప్రెషన్స్లో 4 టైప్స్ అని మనం చెప్పుకున్నాం కదా. సో మనం ఈ స్టేట్మెంట్స్ గురించి మనం నిన్న నేర్చుకున్నాం. అంటే ఒక స్టేట్మెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, దేన్ని ఎలా రాయాలి, అంటే పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా రాయాలి అనేది మనం నిన్న క్లాస్లో తెలుసుకున్నాం. మీకు కొంచెం వర్క్ కూడా ఇచ్చాను. వర్క్ ఎప్పటికప్పుడు ప్రాపర్గా చేయండి అమ్మా, మీకు ఈజీగా అర్థమవుతాయి స్టేట్మెంట్స్ ఏవి ఎలా రాయాలి, ఎలా క్రియేట్ చేయాలి అనేది. సో ఇన్ టుడేస్ క్లాస్ యూ విల్ లెర్న్ ఎ రైమ్. ఒక రైమ్ ఉంది మనకి ఈరోజు క్లాస్లో. సో యూ విల్ లుక్ ఇన్ టు దట్ రైమ్. ఆల్ ఆఫ్ యూ టేక్ పేజ్ నెంబర్ 29. పేజ్ నెంబర్ 29 తీసుకొని బుక్స్ దగ్గర పెట్టుకోండి అందరూ. ఓకే, నెక్స్ట్. ఐ ఫౌండ్ ఎ షెల్, ఎ కర్లీ వన్ లయింగ్ ఆన్ ద శాండ్. ఇది ఈ రైమ్ ఒక బాబు చెప్తున్న రైమ్, ఒక బాబు పాడుకుంటున్న రైమ్. ఐ ఫౌండ్ ఎ షెల్, ఎ కర్లీ వన్ లయింగ్ ఆన్ ద శాండ్. నాకు ఒక షెల్ అంటే తెలుసు కదా మీకు, ఇవి మీకు ఏర్ల దగ్గర కానీ లేకపోతే బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక షెల్ కనిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని ఈ షేప్లో ఉంటుంది. షెల్ చిన్నగా ఉంటాయి కొన్ని గవ్వలు, ఇంకా లేకపోతే వీటిని శంఖం టైప్లో ఉంటాయి, ఇట్లా రౌండ్గా. ఇంకా లేకపోతే ఇట్లా మీకు ఒక క్లోజ్ చేసినట్టు, ఇప్పుడు మీకు మామిడి టెంక్ ఐడియా ఉందా? మామిడి టెంక్ ఆ షేప్లో కూడా ఉంటాయి, ఇట్లా రౌండ్గా కదా. ఇట్లా ఇవి 2 పార్ట్స్లో కూడా డివైడ్ అవుతాయి. ఇటువంటి షెల్ ఒకటి దొరికింది, అంటే శంఖం లాంటి షెల్ ఒకటి దొరికింది. లయింగ్ ఆన్ ద శాండ్, అక్కడ వాటర్ దగ్గర. ఇక్కడ పిక్చర్ చూడండి, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఒక సీ దగ్గరికి వెళ్తే ఆ బాబుకి అటువంటి షెల్ ఒకటి దొరికింది, శంఖం ఒకటి దొరికిందంట. ఐ పిక్డ్ ఇట్ అప్ అండ్ టుక్ ఇట్ హోమ్. నేను దాన్ని తీసుకొని, ఐ పిక్డ్ అంటే తీసుకోవటం, పిక్డ్. పిక్డ్ అంటే తీసుకోవడం. పిక్డ్ ఇట్ అప్ అండ్ టుక్ ఇట్ హోమ్. నేను దాన్ని తీసుకొని ఇంటికి తీసుకువెళ్ళాను. టుక్, కోల్డ్ ఇన్సైడ్ మై హ్యాండ్. దాన్ని పట్టుకోగానే నా చెయ్యి అంతా చల్లగా ఉంది, అంటే అది చాలా చల్లగా ఉందంట. సో దాన్ని పట్టుకోగానే నా హ్యాండ్ చల్లగా అయిపోయింది. మమ్మీ లుక్డ్ ఎట్ ఇట్ అండ్ దెన్ షీ హెల్డ్ ఇట్ టు మై ఇయర్. నేను ఇంటికి తీసుకెళ్ళాను కదా, ఆ షెల్ని మా మమ్మీకి చూపించాను. మమ్మీకి చూపించగానే ఏమైంది, ఆ షెల్ని చూసి దాన్ని తీసుకొని మా మమ్మీ హెల్డ్ అంటే పెట్టడం, నా చెవి దగ్గర పెట్టింది. హెల్డ్ ఇట్ టు మై ఇయర్, చెవి దగ్గరగా పెట్టింది. అండ్ ఫ్రమ్ ద షెల్ దేర్ కేమ్ ఏ సాంగ్. అలా పెట్టినప్పుడు ఆ షెల్లోంచి ఒక సాంగ్, అంటే ఒక మ్యూజిక్, ఒక పాట అనేది తనకి వినిపిస్తుందంట. సాఫ్ట్ అండ్ స్వీట్ అండ్ క్లియర్. సాఫ్ట్ అంటే ఆ సాంగ్ అనేది చాలా సాఫ్ట్గా, అంటే స్మూత్గా ఉంది. స్వీట్ చాలా కమ్మగా, ఇంకా క్లియర్గా, అసలు క్లియర్గా, అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాంగ్ అనేది, ఒక మంచి, ఇప్పుడు మెలోడీ సాంగ్స్ అంటారు కదా, అట్లా ఒక పీస్ఫుల్, డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఒక పీస్ఫుల్ సాంగ్ అనేది ఆ శంఖం నుంచి ప్లే అవుతుందంట. ఐ వాజ్ సర్ప్రైజ్, ఐ లిజన్డ్ హార్డ్, బట్ ఇట్ వాజ్ రియల్లీ ట్రూ. నేను ఫస్ట్ ఆ సాంగ్ వస్తుందని చెప్పినప్పుడు నేను చాలా సర్ప్రైజ్, అంటే ఆశ్చర్యపడ్డాను. ఐ లిజన్డ్ హార్డ్, నేను కూడా దగ్గరికి పెట్టుకొని క్లియర్గా విన్నాను. బట్ ఇట్ వాజ్ రియల్లీ ట్రూ, అది నిజం అని చెప్పాడు. ఐ విష్ యూ వుడ్ ఫైండ్ ఎ నైస్ బిగ్ షెల్. నేను ఇంకేమనుకున్నాను, ఐ విష్, నేను మా మదర్కి చెప్పాను, యూ వుడ్ ఫైండ్ ఎ నైస్ బిగ్ షెల్, ఇంకా పెద్ద షెల్ దొరికితే బాగుండు అని అనుకున్నాను. అండ్ హియర్ ఇట్ సింగ్స్ టు. సర్లే, ఇప్పుడైతే మనకి దొరికింది కదా, ఇది ఎలాగూ పాడుతుంది కదా, ఇది కూడా పాట పాడుతుంది అని వాళ్ళ మదర్తో అనుకుంటూ ఉన్నాడు. ఓకేనా, అర్థమైందా? ఈ రైమ్ మీనింగ్ ఏంటంటే, ఒక బాబు ఒక బీచ్, అంటే ఒక సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి ఒక షెల్ దొరికింది, అంటే ఒక శంఖం దొరికినప్పుడు దాన్ని తీసుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరి వాళ్ళ మదర్కి చూపించినప్పుడు వాళ్ళ మదర్ అతని చెవి దగ్గర ఇట్లా పెట్టింది. సో దాంట్లోంచి ఒక స్వీట్ సాంగ్ అనేది ఒకటి ప్లే అయిందంట. సో అతను కూడా తీసుకొని ఆ షెల్ని చెవి దగ్గర పెట్టుకుంటే అతను చాలా షాక్ అయిపోయాడు, సర్ప్రైజ్ అయ్యాడు. ఎందుకంటే దాంట్లోంచి భలే సౌండ్ వస్తుంది, భలే సాంగ్ వస్తుంది కదా అని. బట్ ఇట్ వాస్ రియల్లీ ట్రూ, తనకి చాలా
అది నిజమే అని అప్పుడు అర్థమైంది. ఐ విష్ యూ వుడ్ ఫైండ్ ఎ నైస్ బిగ్ షెల్ అండ్ హియర్ ఇట్ సింగ్స్ టూ. నేను ఇంకా పెద్ద శంఖం దొరికితే బాగుండేది అని అనుకున్నాను. సో ఇప్పుడైతే ఇది కూడా దీంట్లోంచి కూడా మ్యూజిక్ వస్తుంది కాబట్టి సర్లే ఇది ఓకే అని అనుకున్నాడు. సో ఒకసారి మళ్ళీ నేను రైమ్ చదువుతాను, మళ్ళీ నాతో పాటు చూడండి మీరు. I found a shell, a curly one, lying on the sand. I picked it up and took it home, cold inside my hand. Mummy looked at it and then she held it to my ear. And from the shell there came a song, soft and sweet and clear. I was surprised, I listened hard, but it was really true. I wish you would find a nice big shell, and here it sings too. So this is the way you read this rhyme. So next ఇంకా రిమైనింగ్ గ్రామర్ పార్ట్ చూద్దాం. లెట్స్ ఆన్సర్. వేర్ డిడ్ ద చైల్డ్ ఫైండ్ ద సీషెల్? ఆ చైల్డ్కి ఆ సీషెల్ ఎక్కడ దొరికింది? లెసన్లో ఉంది కదా, ఐ ఫైండ్ ద షెల్ కర్లీ వన్ లయింగ్ ఆన్ ద శాండ్లో దొరికింది. వాట్ డిడ్ ద చైల్డ్ డూ విత్ ద షెల్? ఆ షెల్ని తీసుకొని ఆ పిల్లోడు ఏం చేశాడు, ఆ బాబు ఏం చేశాడు, తీసుకెళ్ళాడు కదా ఇంటికి, తీసుకెళ్ళి వాళ్ళ మదర్కి చూపించాడు. వాట్ డిడ్ ద చైల్డ్ హియర్? అప్పుడు ఆ బాబుకి ఏం వినిపించింది? అందులోంచి ఒక స్వీట్, సాఫ్ట్గా, క్లియర్గా ఉన్న ఒక సాంగ్ వినిపించింది. సో నెక్స్ట్ మీనింగ్స్ చూడండి. మీనింగ్స్. షెల్, an object that looks like a shell, a sea creature. షెల్ అంటే చూడండి, an object that looks like a shell, a sea creature. అది ఒక సముద్రంలో ఉండే ఒక ఇప్పుడు మనం ఈ భూమి మీద మనం ఎర్త్ మీద మనం ఎలా క్రియేచర్స్ అది కూడా ఒక ప్రాణి, దాంట్లో కూడా లైఫ్ ఉంటుంది. కాకపోతే ఆ లైఫ్ పోయినప్పుడే అది బయటికి వస్తుంది. ఆ షెల్ అనేది ఎంప్టీగా ఉంటుంది. సో దట్ ఈస్ ఏ సీ క్రియేచర్. సీలో ఒక తయారైన ఒక పార్ట్, అది ఒక థింగ్, అది షెల్. హోల్డ్, క్యారీ సంథింగ్ ఇన్ యువర్ హ్యాండ్, ఆర్మ్స్. హోల్డ్ అంటే పట్టుకోవటం. ఓకే, హోల్డ్, క్యారీ సంథింగ్ ఇన్ యువర్ హ్యాండ్స్, ఏదైనా పట్టుకొని వెళ్ళడం హోల్డ్ అంటారు. సర్ప్రైజ్డ్, షాక్డ్, చెప్పుకున్నాం అది ఇందాక. సర్ప్రైజ్డ్ అంటే ఏంటి? ఆశ్చర్యానికి గురవ్వటం. నెక్స్ట్ కర్లీ. కర్లీ అంటే ఏ కార్వ్డ్ షేప్. కర్లీ అంటే ఇట్లా వంకర టింకరగా ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా ఉండేది కర్వ్డ్ షేప్. కార్వ్డ్ షేప్ అంటే వంకర టింకరగా ఉండే షేప్ ఏదైనా. అంటే ఒక ఆర్డర్లో ఇప్పుడు కొంతమందికి కర్లీ హెయిర్ ఉంటుంది, రింగుల జుట్టు కానీ, లేకపోతే ఇట్లా కర్లీగా ఉంటుంది, దాన్ని కర్లీ అంటాం. క్లియర్, ఈజీ టు సీ. క్లియర్ అంటే ఏంటి? ఈజీ టు సీ, క్లియర్గా కనిపిస్తుంది అంటాం కదా. ఇప్పుడు మీరు ఒక బాటిల్లో మీరు తాగే వాటర్ పోసుకోండి, మీకు అవతలికి ఎంత క్లియర్ కనిపిస్తుంది? అదే మురికి వాటర్ పోసుకుంటే క్లియర్ కనిపిస్తుందా? సో క్లియర్ అంటే ఏంటంటే ఈజీ టు, ఎక్కడైనా క్లియర్గా వినిపించడం కానీ కనిపించడం, క్లియర్గా ఉండడాన్ని, ఈజీగా కనిపించడాన్ని క్లియర్ అంటాం. నెక్స్ట్ టర్న్ ద పేజ్. ఆపోజిట్ వర్డ్స్ చూడండి ఇక్కడ. ఫౌండ్. ఫౌండ్ అంటే ఏంటంటే మీనింగ్ దొరకడం. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? లాస్ట్. లాస్ట్ అంటే పోగొట్టుకోవటం. ఫౌండ్ మీనింగ్ ఏంటి? దొరకడం. సో ఆపోజిట్ వర్డ్ లాస్ట్, పోగొట్టుకోవటం. హార్డ్. హార్డ్ అంటే గట్టిగా ఉండటం. గట్టిగా ఉండటం. సో ఆపోజిట్ వర్డ్ సాఫ్ట్. సాఫ్ట్ అంటే మెత్తగా ఉండటం. ఇన్సైడ్. ఇన్సైడ్ అంటే మీకు తెలుసు కదా, లోపల. సో దానికి ఆపోజిట్ ఏంటి? బయట. సో అవుట్ సైడ్ ఈస్ ద ఆపోజిట్ వర్డ్. టుక్. టుక్ అంటే ఏంటి? తీసుకోవడం. సో తీసుకోవడానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? గేవ్, ఇవ్వటం. నెక్స్ట్ బిగ్. బిగ్ అంటే ఏంటి? చాలా పెద్దదని. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? స్మాల్. నెక్స్ట్ కేమ్. కేమ్కి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? కేమ్ అంటే ఏంటి? రావటం. సో ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? పోవటం. వెంట్, వెళ్ళటం. చూస్ ద రైట్ వర్డ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ మీకు కొన్ని 4 బ్లాంక్స్ ఇచ్చాడు. దీంట్లో సూటబుల్ వర్డ్స్ తోటి ఈ బ్లాంక్స్ ఫిల్ చేయాలి మనం. ద సీ ఈస్ వెరీ వెరీ. ద సీ ఈస్ వెరీ వెరీ. ఇక్కడ మనకి ఇచ్చిన 2 ఆప్షన్స్ ఏంటి? బిగ్ ఇంకా ఫార్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఇచ్చాడు. బిగ్ అంటే ఏంటి? చాలా చాలా పెద్దది అని. ఫార్ అంటే దూరం అని. సో ద సీ ఈస్ వెరీ వెరీ బిగ్. సీ ఈస్ వెరీ వెరీ బిగ్గా, ఫారా, పెద్దదా, దూరమా?
సి అంటే చాలా సముద్రం కదా, చాలా పెద్దది కదా. సో ద రైట్ ఆన్సర్ ఈస్ బిగ్. బిగ్ మీద టిక్ చేసుకొని ఇక్కడ మీ బ్లాంక్స్ లో బిగ్ అని ఫిల్ చేసుకోండి. యు కెనాట్ డాష్ ద అదర్ సైడ్. ఇక్కడ యు కెనాట్ డాష్ ద అదర్ సైడ్ అని ఇచ్చాడు దీనికి మీనింగ్స్ బ్లాంక్ లో. ఫస్ట్ ఇచ్చిన మీనింగ్ ఏంటి, ఫస్ట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే హియర్, నెక్స్ట్ సి. ఇక్కడ మీకు 2 ఆన్సర్స్ ఇచ్చాడు, హియర్ అండ్ సి. యూ కెనాట్ డాష్ ద అదర్ సైడ్. యూ కెనాట్, హియర్ అంటేనేమో వినపడటం, సి అంటే చూడటం కదా. యూ కెనాట్ హియర్ అంటే మనకి ఎలాగో అంత దూరం ఉన్నది వినిపించదు. సో సముద్రానికి అవతల ఉన్నది వినిపిస్తుందా మనకి? నో. ఇప్పుడు మనకి ఇప్పుడు వైరా రిజర్వాయర్ ఉందనుకోండి, మీకు ఇక్కడ ఇటు సైడ్ ఉన్నారు, అటు సైడ్ ఎండ్లో ఏం జరుగుతుందో ఎవరున్నారో మీకు కనిపిస్తుందా? యూ కెనాట్ సీ ద అదర్ సైడ్, మీకు కనిపించదు కదా. సో సి. యు డాష్ క్రాస్ ద సీ. యు డాష్ క్రాస్ ద సీ. కెనాట్. మీకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు ఇక్కడ కూడా. యూ కెనాట్, యూ కెనాట్. యూ క్యాన్ అంటే ఏంటి, నువ్వు క్రాస్ అవ్వగలవని. కెనాట్ అంటే క్రాస్ అవ్వలేవని. సో ఇందులో ఏది కరెక్ట్? నువ్వు సముద్రాన్ని క్రాస్ అవ్వగలవా? కెనాట్ అంటే అవ్వలేవు అని కదా. క్యాన్ అంటే వెళ్ళగలవు, కెనాట్ అంటే వెళ్ళలేవు. నువ్వు సముద్రాన్ని క్రాస్ అవ్వగలవా? నో, యు కాంట్, యు కెనాట్. సో క్యాన్ రాంగ్ ఆన్సర్, కెనాట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, యూ కెన్ క్రాస్ ఇట్ ఇన్ ఏ. యూ కెన్ క్రాస్, ఒక సీని నువ్వు క్రాస్ అవ్వగలవా? బస్ ఆర్ షిప్. ఒక సీని నువ్వు అంటే ఒక సముద్రం నువ్వు క్రాస్ అవ్వాలంటే బస్సులో వెళ్ళాలా, షిప్లో వెళ్ళాలా? బస్సు షిప్లో, మనం బస్సు సీలో వెళ్తుందా? నో, వెళ్ళదు కదా. సో షిప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. షిప్పే కదా మనకి వాటర్లో ప్రయాణించేది. బస్తో మనం సీలో కానీ వాటర్లో అసలు వెళ్తుందా బస్సు? నో. సో షిప్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి లాస్ట్ ఇక్కడ చూడండి, లాస్ట్ కాలం ఉంది. 10 things are hiding in this picture. Find 6 of them and out and write. ఇక్కడ మనకి ఇక్కడ ఒక పిక్చర్ ఇచ్చాడు అంటే మీ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ ఈ 30 పేజ్లో, పేజ్ నెంబర్ 30లో కింద ఒక పిక్చర్ కనిపిస్తుంది. ఇందులో ఒక 10 ఐటమ్స్ అంట, ఏవో 10 ఐటమ్స్ ఉన్నాయి. ఏవేవి ఉన్నాయి అంటే అవి ఏవైనా అవ్వచ్చు, ఒక రింగ్ కావచ్చు, బుక్ కావచ్చు, లీఫ్ కావచ్చు, ట్రీ కావచ్చు. అందులో ఒక 10 థింగ్స్ ఉన్నాయి. ఆ 10 థింగ్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయండి. ఇందులో ఒక 10 ఉన్నాయి కదా, మీకు 10 కూడా అవసరం లేదు. ఇక్కడ మీకు 6 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆ 10లో మీకు 10 దొరికితే 10 రాసేయండి. లేకపోతే మీరు రాయలేము అనుకుంటే ఒక 6 థింగ్స్ మీకు ఏమేమి కనిపించాయో, మీకు ఏమేమి థింగ్స్ కనిపించాయో అవి ఇక్కడ 6 బ్లాంక్స్ లో ఫిల్ చేయండి. సో దిస్ ఈజ్ యువర్ వర్క్ ఇన్ టుడేస్ క్లాస్. ఓకే, మనం చెప్పుకున్న రైమ్ అర్థమైంది కదా. సో మనకి పార్ట్ ఏ బుక్ అయిపోయింది ఈ క్లాస్ తోటి. సో సెమిస్టర్ 1 లో పార్ట్ ఏ బుక్ ఈ రోజుతో ఈ క్లాస్ తోటి కంప్లీట్ అయిపోయింది. ఇన్ నెక్స్ట్ క్లాస్ ఆల్ ఆఫ్ యూ బ్రింగ్ part B book. So that is the end for the class today. We will discuss in the next class. Okay, bye.